వీర ధీర శూర పార్ట్ 2. పార్ట్ 1 ఎప్పుడొచ్చిందో అనుకున్నా. కానీ ముందు పార్ట్ 2 రిలీజ్ చేసి, తర్వాత పార్ట్ 1 రిలీజ్ చేస్తామన్నారు. కొంచెం తేడాగానే ఉన్నా చూడాలి మరి పార్ట్ 1 ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. రిలీజ్ రోజే చూద్దామని వెళ్ళా. షోస్ క్యాన్సిల్ అయ్యాయి అన్నారు. అలా 2, 3 షోస్ చూసాక అన్నీ అంతే అన్నారు. మళ్ళీ ఇప్పుడు కుదిరింది. ఇక వీర ధీర శూర స్టోరీ ఏంటంటే ఒక్క నైట్‌లో జరిగే స్టోరీ. కన్నా అనేవాడిని ఎన్‌కౌంటర్ చేసే ప్లాన్‌లో ఉంటాడు ఎస్పీ. దాన్ని ఆపడానికి కన్నా వాళ్ళ ఫాదర్ రవి కాళీ దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకుంటాడు. మరి కాళీ ఏం చేశాడు? అసలు ఎవరి కాళీ? ఇదంతా సినిమాలో చూడాలి. కాళీ క్యారెక్టర్ రైటింగ్ బావుంది. ఫ్యామిలీ కోసం అన్నీ వదిలేసిన కాళీకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది తెలిసిన వాళ్ళందరూ కాళీని చూసి భయపడతారు. అంత డేంజరస్ పర్సన్. అలాంటి వాడు ఇప్పుడు మళ్ళీ ఫీల్డ్‌లోకొస్తే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అని చూయించారు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య కూడా ఉన్నారు. ఎస్పీ క్యారెక్టర్ ప్లే చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన చాలా కాప్ రోల్స్ చేశారు కానీ ఇందులో ఆయన పర్ఫార్మెన్స్ నార్మల్‌గానే ఉంటుంది. 30 ఇయర్స్ పృథ్వీకి మంచి రోల్ పడింది ఈ మూవీలో. రవి క్యారెక్టర్ ప్లే చేశారాయన. కామెడీ క్యారెక్టర్ కాకుండా ఒక సీరియస్ సిట్యుయేషన్‌లో ఉండే రోల్ అది. మూవీతో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే చాలా టైం తీసుకున్నారు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ హాఫ్ కాళీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయడం నుంచి అతని ఫ్లాష్ బ్యాక్ ఇదంతా అక్కడే వరల్డ్ బిల్డింగ్‌లో కొంచెం లేట్ అయింది. మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువే కనుక అలా అనిపించింది మనకి. ఇంకా సినిమాలో దిలీప్ అనే క్యారెక్టర్‌ని ఫ్లాష్ బ్యాక్‌లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ఎవరు ప్లే చేశారని చూపించరు. మేబీ పార్ట్ 1లో ఏమన్నా ఉంటుందేమో చూడాలి. ఫ్లాష్ బ్యాక్‌లో దిలీప్ ఎపిసోడ్ అప్పటి నుంచే మనకి కాళీ ఏంటి అని తెలుస్తది. ఇంకా మూవీ వన్స్ సెకండ్ హాఫ్‌లోకి ఎంటర్ అయ్యాక రాగా, రస్టిక్‌గా ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒక్క నైట్‌లో జరిగే స్టోరీ గనుక వెంటనే ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. ఒక సింగిల్ షాట్ సీక్వెన్స్ ఒకటుంటుంది. అది చాలా బావుంటుంది. చాలా రోజుల తర్వాత విక్రమ్ యాక్టింగ్‌కి తగ్గ మూవీ పడింది అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ విక్రమ్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా ఏం మాట్లాడుకుంటాం మనం. యాజ్ యూజువల్ బెస్ట్ ఇచ్చేసారాయన. 30 ఇయర్స్ పృథ్వీ పర్ఫార్మెన్స్ బావుంది. ఆయనకు మంచి రోల్ పడింది సినిమాలో. ఎస్‌జే సూర్య కూడా చేశారు. మిగిలిన కాస్టింగ్ అందరూ బానే సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ జస్ట్ ఓకే. కానీ 'వీర ధీర శూర' అని ఒక బీజీఎం వస్తుంది. అది చాలా బావుంటుంది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ కుమార్ డిడ్ డీసెంట్ జాబ్. ఇంకా మూవీ చూడాలా వద్దా అంటే స్టార్టింగ్ కొంచెం లాగ్ అనిపిస్తది. కానీ వన్స్ మూవీ సెకండ్ హాఫ్‌కొచ్చాక డీల్ చేసే పద్ధతే మారిపోద్ది టోటల్‌గా. విక్రమ్‌ని ఇంకా మంచి రస్టిక్ మూవీని చూడాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.